ఎలా మీకు సపోర్ట్ చేయబోతుంది, ల్యాండ్ ఎలా కేటాయించబోతున్నాం, ఇక్కడ ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ యొక్క డ్రోన్ సిటీలో, ఇవన్నీ కూడా ఒక ప్రెజెంటేషన్ రూపంలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా ఈరోజు దేశంలో హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఇతర ప్రాంతాల్లో ఆల్రెడీ కంపెనీస్ పెట్టుకున్నారు. అయితే ఒక మంచి శుభ పరిణామం ఏంటంటే మన డ్రోన్ సిటీ చూసిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజన్ చూసిన తర్వాత వాళ్ళు ఏవైతే వాళ్ళ కంపెనీస్ తాలూకా ఎక్స్పాన్షన్ ఉందో ఆ ఎక్స్పాన్షన్ అంతా కూడా కర్నూలులోనే చేయాలి, ఇక్కడ ఓర్వకల్లో డ్రోన్ సిటీలో చేయాలని ఉత్సాహంగా వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. అంటే మన ఆబ్జెక్టివ్ ఏదైతే కంపెనీలన్నీ కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి ఒక క్లస్టర్లా చేయాలనుకున్నామో అది మనం సక్సెస్ అవుతున్నాం. అయితే కొంత ఫీడ్బ్యాక్ కూడా డ్రోన్ ఇండస్ట్రీ నుంచి తీసుకున్నాం. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ మేము కేటాయిస్తున్నాం, ఇంకా ఏం కావాలి. అయితే వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మాకు టెస్టింగ్ కోసం ఫెసిలిటీ కావాలి, ఒక శాండ్ బాక్స్ ఫెసిలిటీ. మేము డ్రోన్ తయారు చేసి దాన్ని సర్టిఫై చేసుకోవాలని అంటే అది సరిగ్గా పనిచేస్తుందో లేదో దాన్ని సర్టిఫై చేయాలి. సర్టిఫై చేయడంతో పాటు ఎయిర్ స్పేస్, అది గాల్లో కూడా డ్రోన్ని ఎగరవేయాలి కాబట్టి గాల్లో మళ్ళీ ఎయిర్ప్లేన్స్ ఉంటాయి, ఆ పర్మిషన్స్ అన్నీ కూడా తీసుకోవాలి. కాబట్టి మా మినిస్ట్రీ నుంచి దానికి పర్మిషన్స్ ఈజీగా తీసుకునే విధంగా, దానికి అప్రూవల్స్ ఏవైనా ఉంటే వేగంగా వచ్చే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి కూడా డ్రోన్ ఇండస్ట్రీ నుంచి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. అందుకనే మేము ఈరోజు వచ్చినప్పుడు నా మినిస్ట్రీ నుంచి మా అడిషనల్ సెక్రటరీ పునీత్ కన్సల్ గారు, అలాగే డ్రోన్ ఇండస్ట్రీ నుంచి కూడా డీజీసీఏ సంబంధించిన అధికారులు, క్యూసీఐ నుంచి అధికారులు, ఎవరెవరైతే డ్రోన్ ఇండస్ట్రీకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అందరినీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చాం. అందరూ కూడా ఈరోజు ఫీడ్బ్యాక్ విన్నారు. మేము ఒక 3 నెలల తాలూకా టైం లైన్ పెట్టుకున్నాం. 3 నెలల్లో ఈరోజు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ మీద ఒక టైం లైన్ అవుట్బౌండ్ పద్ధతిలో దీని మీద చర్యలు తీసుకునే విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళాలని. రానున్న కాలంలో డ్రోన్స్ చాలా పెద్ద టెక్నాలజీగా మనకి రాబోతుంది. ఈరోజు మనం చూసుకుంటే ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు డ్రోన్స్ని కంప్లీట్గా దాని తాలూకా శక్తిని ఆయన గ్రహించి ఇంపోర్ట్ ఆఫ్ డ్రోన్స్ కూడా భారతదేశంలో బ్యాన్ చేశాం మనం. అంటే భారతదేశంలో మీరు బయట తయారీ అయినటువంటి డ్రోన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేయలేరు. మోదీ గారు ఎందుకు బ్యాన్ చేశారు? ఇంత పొటెన్షియల్ ఉన్న డ్రోన్స్ని మన భారతీయులే, మన భారతీయ యువకులు మన టెక్నాలజీని వినియోగించుకొని డ్రోన్స్ ఇక్కడే తయారైతే ఒక పెద్ద ఇండస్ట్రీ ఇక్కడ మనం క్రియేట్ చేయొచ్చు. కేవలం డొమెస్టిక్ మార్కెటే కాకుండా ఇంటర్నేషనల్ మనం తయారు చేసిన డ్రోన్స్ని ఫారెన్ కూడా మనం పంపించి ఎక్స్పోర్ట్ చేసే విధంగా మన యువతీ యువకులకి ఈ అవకాశం మనం కల్పించాలని మోదీ గారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. డ్రోన్స్ని ఇంపోర్ట్ చేయడం ఆపేశాం. అలాగే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ఒక స్కీమ్ తీసుకొని వచ్చి 120 కోట్ల రూపాయలు గతంలో డ్రోన్ కంపెనీస్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున ఇచ్చాం, మ్యానుఫ్యాక్చరింగ్ ఈకో సిస్టమ్ని పెంచాలని. అది కూడా సక్సెస్ఫుల్గా జరిగింది. దానితో పాటు డ్రోన్స్ రూల్స్ తీసుకొని వచ్చాం. రూల్స్ ప్రకారం గైడ్లైన్స్ తీసుకొని వచ్చి డ్రోన్స్ని ఎలా తయారు చేయాలి, సర్టిఫికేషన్ ఎలా ఉంటుంది, ఏ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయి, ఇవన్నీ కూడా తరోగా చేశాం. కాకపోతే ఇదంతా ఒక సెట్ అయితే ఆ ఫౌండేషన్ మీద నెక్స్ట్ స్టెప్కి మనం వెళ్ళాలి. దానికి సంబంధించి కొన్ని మంచి ఫీడ్బ్యాక్ కూడా డ్రోన్స్ దగ్గర నుంచి చేశాం. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున కూడా మొన్న కూడా మీరు అందరూ కూడా చూశారు, రాయలసీమలోనే మన రక్షణ శాఖ మంత్రివర్యులు రాజ్నాథ్ సింగ్ గారు వచ్చినప్పుడు ఇదే డ్రోన్ సిటీకి ఆ రోజు ఫౌండేషన్ స్టోన్ కూడా మనం వేసాం, గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ కూడా చేశాం. ఆ రోజు కూడా నేను చెప్పాను, ఈ డ్రోన్స్కి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి స్కీమ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మేము తయారు చేస్తున్నాం. ఆ స్కీమ్ తాలూకా ముఖ్య ఉద్దేశం కూడా స్థానికంగా మనం డ్రోన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా ఎలా పెంచవచ్చు, డ్రోన్స్ తాలూకా తయారీ మన దేశంలో ఎలా పెంచవచ్చు అన్న ఉద్దేశంతో ఒక మంచి స్కీమ్ కూడా తీసుకొని వచ్చాం. అది ఇండస్ట్రీకి కూడా చెప్పాం, వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ తీసుకోమని కూడా ఈ సభాముఖంగా తెలియజేశాం. ఈరోజు ఇంత చక్కగా రావడానికి కాస్త ఇబ్బంది అయినా సరే 150 కంపెనీల నుంచి రిప్రజెంటేటివ్స్ దేశం మొత్తం మీద డ్రోన్స్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ విచ్చేసి, వాళ్ళు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగితే అక్కడ నుంచి బస్సు వేసుకొని వాళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కరు కూడా మేము ఇబ్బంది పడ్డామని చెప్పలా. అందరూ కూడా ప్రెజెంటేషన్స్ చూసి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది చూసి మెచ్చుకున్నారు. ఇంత మంచిగా ఇక్కడ డ్రోన్స్ చేస్తున్నారంటే, డ్రోన్స్ కంపెనీస్కి ఇక్కడ ఆదరిస్తున్నారనంటే మేము నెక్స్ట్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఇక్కడే చేస్తాం, మాకు భూమి ఎలా ఇస్తారన్న దాని మీద ఈరోజు అందరూ కూడా మాట్లాడుతున్నారు. సో రానున్న కాలంలో డ్రోన్ సిటీ ఏదైతే ఉందో దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక హబ్గా ఇది మారబోతుంది. దీనికి కారణం మొట్టమొదటిగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఆయన విజన్. ఆయన ఏ ఉద్దేశంతోనైతే అన్నారో నేను డ్రోన్ అంబాసిడర్కి డ్రోన్స్కి ఒక బ్రాండ్ అంబాసిడర్గా నేను పనిచేస్తా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ మాట మీద నిలబడి డ్రోన్ సిటీని ఏర్పాటు చేశారు, పాలసీని ఏర్పాటు చేశారు, సపోర్ట్ ఇస్తున్నారు.
గవర్నమెంట్లో